హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, రీసెంట్గా ఏపీకి వెళ్ళిన అఘోరి పవన్ కళ్యాణ్ని కలిసే వరకు నేను వెళ్ళను అని చెప్పేసి రోడ్ పైనే కూర్చొని తను స్ట్రైక్ లాగా చేసింది. సో దానిపైన మీ అభిప్రాయం? ఇదే కామెడీ ఆఫ్ సెంచరీ అంటే ఇదే. ఎందుకు వెళ్తారు అతను? ఏం చేస్తాడు అతను? అందరు కూడా బట్టలు ఇప్పుకెళ్తారా? నాకు అక్కడ వచ్చేరాక నాకు ఈ అబ్సిడిటీ ఏంటండి నన్ను. అది స్వామీజీ కానీ ఎక్కడ కానీ కాశీ అంటే దాని పక్కన ఏడుస్తారు కాబట్టి సరిపోయింది. ఇక్కడికి వచ్చి అఘోరీలేటి చాలా ఘోరమైన వార్త ఇది. ఇప్పుడు పైగా ఇతని దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్? వీళ్ళ యొక్క డిమాండ్స్, మీ డిమాండ్స్ ఏంటి అడుగుతాడా? ఆ డిమాండ్స్ ఏంటంటే మొత్తం బట్టలు ఇప్పేస్తాం ఒకటి. రెండు వచ్చి మాకు కూడా ఒక న్యాయం కావాలి, మొబైల్స్ అన్ని పట్టుకు తిరిగేస్తూ ఉంటాం, ఒక్కొక్కటి ఒక కారు కావాలి. ఇదే ఈ అఘోరీలేంటి? నిన్న మొన్న ఒక న్యూస్ చదివాను. ఎంతమంది 100 మంది 200 మంది హిజ్రాలు అంటే వాళ్ళనే, వీళ్ళు కాదు, ట్రాన్స్జెండర్స్ కదా, వాళ్ళని అరెస్ట్ చేశారట. ఎందుకు అరెస్ట్ చేశారు నేను పూర్తి చదవలేదు. నేను సినిమా చూస్తుంటే ఫైట్ వచ్చింది తక్కనే. సో మెనీ పీపుల్ బీన్ అరెస్టెడ్ వీళ్ళని హిజ్రాస్ అని రాశాడు. సో అలాగా ఏంటి గవర్నమెంట్ది? స్టేట్ డెవలప్మెంట్ కోసం మేమందరూ ఏడుస్తుంటే ఇంకా చేయట్లేదు చెయ్యండి మంచి మెజారిటీతో గెలిచారు మీరు అని ఎందుకు చెప్తున్నాం? ఒకప్పుడు మీరు వైఎస్ఆర్కి ఎందుకు సపోర్ట్ ఏంటి? డబ్బులు వేస్తారంటే ఫుడ్ లేని వాళ్ళు. కానీ 100 సార్లు చెప్పినది చెప్తాను. ఆ ఒక్క పాయింట్ కోసం నడవలేని ముసలి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఇది అంతకుముందు అది కూడా జరగలేదు కదా. చిన్న వాలంటీర్ అనేది ఉద్యోగం పెట్టి అటు ఖాళీ తిరగకుండా ఒక కనీసం 5,000 అటు ఖర్చులు సరిపోతాయనే ఉద్దేశంలో అది పెట్టారు అని చెప్పేసి చేసాం. అంతే చెప్తే లేకపోతే ఏమన్నా మనకేమైనా కావాలా? అటు ఎవడన్నా చెత్త నా కొడుకు అటు శానా గేనా పెట్టుకుని ఆ రోజుల్లో ఈయన పేటీఎం అని పేటీఎం అంటే నాకు డబ్బులు ఇచ్చేయడానికి అంత లేవులే మీకు కొడతానమాట అన్నాడు. అటు కంపు కొట్టు ఎదవాడు. నాకు పెట్టి ఇప్పటి వరకు జీవితంలో అఫీషియల్గా పబ్లిసిటీ చేస్తే డబ్బులు తీసుకుంటాం. దట్స్ ఆల్. ఇట్స్ లైక్ అడ్వర్టైజింగ్. అర్థమైందా? అంతే తప్పితే ఎవరికో ఇంకొకటి. ఈ గవర్నమెంట్ కూడా ముందు మ్యాక్సిమం సపోర్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే చెయ్యాలి, చేయనివ్వాలి. ఆడెవడ అన్న ఒక అమ్మాయి అంటుంది అంటే ఇక వచ్చి 100 రోజులు కూడా అవ్వలేదు కదా, ఈలోగా ఎంత అది చేయలేదు అంటే ఎలాగంటే చంద్రబాబు నాయుడు ఇది ఎలక్ట్ అయిన 10 రోజులకి మొదలెట్టాడు. ఇక్కడ ఎవరో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎలక్ట్ అయిన 15 రోజులకే ఆయన మొదలెట్టాడు. వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోతారని ఇది అరుస్తున్నారు. ఇతను చేసి అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడి నుంచి డబ్బులు వెళ్తున్నాయన్న దాంట్లో మటుకు నాకు అనుమానం ఉంది. కాంగ్రెస్కి ఆ సంప్రదాయం ఉంది. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టేదంతా మనమే, చెరువు రాష్ట్రాలే. అది ఎంతవరకు నిజమని అందరూ నిజం ఉండే ఉంటుందని నా అనుమానం. రేవంత్ రెడ్డికి ఏం చేయలేడు. ఏం చేస్తాడు? సీఎం ఇచ్చారు, అలాగా ఒక 400 కోట్లు పంపించమంటారు. అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ వాళ్ళను. ఈ అలవాటు లేదా పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి అలవాటు చేసాడు ఇది బాగా. అతను అలవాటు చేసాడంటే డిమాండ్ ఎలాగంటే నేను చేసే దాంట్లో కల్పించుకోవద్దు, ఒక హైకమాండ్గా వచ్చి నన్ను పొగడండి అంతే, మీకు ఎంత కావాలి అంత ఇస్తానని కూడా అది చేసి చూపించాడు. అతను కొంచెం వేరే దమ్మున్న సీఎం కాబట్టి. అర్థమైందా? సో అది తర్వాత జగన్ కూడా పరిపాటి చేస్తున్నట్టు చేశాడు కూడా మొన్నటి వరకు. ఎవరు చేశాడో మీరే ఊహించుకోండి. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డి కూడా చేయాలి. అది చాలా పెద్ద డిటెక్టివ్లా కనిపెట్టేసినట్టు కేటీఆర్ చెప్తున్నాడు. మరి నువ్వు చేసిన తప్పులు, మీ ఫాదర్ చేసిన తప్పులు, మీ చెల్లి చేసిన తప్పులు, మీరందరూ చట్టాలు మీ యొక్క ప్రాపర్టీస్ తీస్తే తెలిసిపోద్ది అసలు ఒక్కొక్కరికి ఎన్ని ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. ఎవ్రీథింగ్ ఐ నో. సో ప్రజలకి ఉపయోగపడేటికి వీళ్ళు ఎవరు చేయరు. రేవంత్ రెడ్డి కనీసం ఇతను ఆడ్ మ్యాన్ అవుట్ అంటే దేశం అంతా బీజేపీ ఉందనుకోండి చాలా వరకును. ఇటు సైడ్ అంతా వచ్చిన వాళ్ళు ఎవరు కర్ణాటక తర్వాత ఆ కాంగ్రెస్ని మళ్ళీ రీస్టోర్ చేసింది ఎవరు? ఇతనే. యాక్చువల్గా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వాంటెడ్ సీఎం కింద లెక్క రేవంత్ రెడ్డి. మరి అంత మాత్రం డబ్బులు వదులుతారా? పంపించమంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కాంగ్రెస్ హైకమాండ్ డబ్బులు అడుగుద్ది. అది కేటీఆర్ చెప్తున్నాడు యాక్చువల్గా. అదేందా ఇక్కడ రేవంత్ రెడ్డి పంపినట్టు బయటికి. అదే టెంపుల్ దగ్గరికి వెళ్ళి డేంజర్ అనే కారులో వెళ్ళింది అమ్మాయి. ఎవరు అన్నారు. అమ్మాయి వెళ్ళిపోయింది ఫుల్. ఇప్పుడు ఎక్కడ ఈ అఘోరీలు ఎక్కడన్నా హైవేలో ఆగి ఒక్కసారి 10 మంది దిగి హైవే హోటల్లో ఆడ అదిరిపోతుంది. పంజాబీ డాబా ఉంటుంది కదా, నాకు వాళ్ళని చూస్తే కామెడీ ఎందుకు గుర్తొస్తుందంటే బట్టలు వేసుకోండిరా, బట్టలు వేసుకోకుండా ఈ ఘోరమైన సీన్ మనకెందుకని. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆ సీన్ నాకు కూడా చూడాలను. ఏం చేస్తాడు మనోడు?
ఏంటిది ఇలా వచ్చారా అంటాడా, లేకపోతే అదిరిపోతాడా? అది ఒక పెద్ద అదిమానం సీన్లా ఉంటుంది ఇప్పుడు అది. బూడిద గీడిద అంతే మొత్తం రాసుకుని ఏమడుగుతారు పవన్ కళ్యాణ్ని, ఏమడుగుతారు? అడుగుతే వాళ్ళు డిమాండ్సా? ఒక్కొక్కరికి సెల్ ఫోన్ కావాలి, అది కూడా ఐఫైన్ అయి ఉండాలి. ఆ టైప్లో ఇది యాక్చువల్లీ ఫనీ క్వశ్చన్. మరి వాట్ ఈజ్ ద డిమాండ్ అంటే నేను మాట్లాడగలను. మాకు ఒక సెపరేట్ కంట్రీ కానీ సెపరేట్ స్టేట్ కానీ వాట్ ఈజ్ దిస్? బట్టలు వేసుకోకపోవటం ఏంటంటే వాళ్ళు కానీ హిందూ స్వామీజీస్ కానీ గోసి పెట్టుకోవడం. ఎస్, నేను ఐఎమ్ అగెయిన్స్ట్. ఒక డెకోరం లేదా ఒక సంఘంలోనూ ఈ పెరుగుతున్న ఈ ప్రపంచంలో, అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో బట్టలు లేకుండా తిరగటువంటి మన తిరగ ఒక అమ్మాయి వాళ్ళ యొక్క వాళ్ళ దాన్ని ఏమంటారు హిజాబా, దాన్ని అగెయినెస్ట్గా ఒక అమ్మాయి నడిచింది అక్కడ ఇరాన్లో. అంతేనా? మామూలుగానే ఇరానియన్స్ గిల్లితే గిల్లకుండా కూడా పోల్ గారెట్టి ఉంటారు, అంత బాగుంటారు, బ్యూటిఫుల్ ఉంటారు మనుషులు. సో అటువంటిది ఒక అమ్మాయి న్యూడ్ వెళ్తుందంటే పెద్ద న్యూస్ ఎందుకైంది? షీ వాజ్ ప్రొటెస్టింగ్. మాకు ఇష్టం లేకపోతే మేము వేసుకోం, వై ఆర్ యూ ఫోర్సింగ్ అస్ టు వేర్ దిస్ బుర్కాస్ అని ఏదో అని ఉంటారు. బికాజ్ ఇప్పుడున్న లేటెస్ట్ కాలేజ్ పీపుల్ అందరూ వాళ్ళ మీద రీల్స్ కొన్ని ఉంటాయి, జస్ట్ బ్యూటిఫుల్ అంతే, వాళ్ళు అంత బాగుంటారు. ఓకేనా? సో వీళ్ళు ఈ అబ్సీనిటీ నుంచి పట్టుకు ముందు ఒకవేళ పవన్ కళ్యాణ్ నాకు సజెషన్ ఏంటంటే, నేను అడగడానికి ఏమైనా డిమాండ్లు వస్తే, యువర్ ఉప ముఖ్యమంత్రి ప్లస్ యువర్ ఇంపార్టెంట్ మ్యాన్, ఇంపార్టెంట్ డిగ్నేటరీ ఇన్ ద